నంది గ్రామానికి నంది రావడం జరిగింది. కొన్ని ఏళ్ల నుంచి అది అన్న వస్తాడు. మళ్ళీ అన్నానికి ఒకసారి ఇంటర్వ్యూ చేసి మన ఛానల్లో పెడదాం. అన్న మీ పేరేంటిది అన్న? మాది గంగిరెద్దులం. గంగిరెద్దుల. మీ పేరు? నా పేరు దుర్గయ్య. దుర్గయ్యనా? ఇది ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తుండ్రే? బాగా అంటే ఇక మా తాతల ముత్తాల నుంచి. తాతల ముత్తాలు. ఇక నువ్వు చదువుకోవాలి, ఇదే పని? నేను చదువుకోలే. ఇక ఫస్ట్ మా నాన్న చనిపోయిందంటే ఇక మా నాన్న చనిపోతానికే నేను ఇదే పని చేస్తున్నాను. ఇక ఇదే పని కాబట్టి ఇదే గంగెత్తుకోండి. ఇది ఎన్ని ఏళ్ళు ఉంటుంది? ఉంటది ఇక అంతే. ఇప్పుడు 5 సంవత్సరాలు ఉంటది. 2వ నెల 5 ఏళ్ళు ఉంటది. ఏమన్నా పడుతుందా? ఏమన్నా రోజు ఇంకా రోజు అంటే ఇక మా కట్లం మాకు ఉంటది. మా కట్లం మాకు ఏడాది ఒక రోజు వస్తాం కాబట్టి మా ఊళ్ళో మేము ఆడుకుంటాం. వేరే ఊళ్ళలో అడగము గట్లా. జన్నరం మండలము, ఇప్పుడు గుంటూరు మండలము అవన్నీ మా ఆడుకుంటాం. ఎంత ఎవరు రాడు వేరే ఊరు. పొలాలు జాగాలు ఏమన్నా ఉన్నోళ్ళకు ఉన్నాయి, లేని అడుగుతాను. ఉన్నది కొద్ది అంత ఉంది, బాగా లేదు. అంటే 20 గుంటలు ఉన్నాయా? పొలాలు లేవు, భూములు పక్క లేవు. గది 20 గుంటలు ఉన్నది అంతే. పెళ్ళైందా నీకు? లగ్గం అయిందా? అయింది. పిల్లలు 2 బిడ్డలు కొడుకు చదువుతారా? వాళ్ళు చదువుకుంటారు. చదువుతారా? ఎంత ఇప్పుడు వాళ్ళు ఒకళ్ళు 10వ తరగతి, ఒకళ్ళు 8వ తరగతి, ఒకళ్ళు ఏమో 9, ఒకళ్ళు ఏమో 4 కొడుకు. అంటే నీ వారికేనా అంటావు? ఏంది నా దిక్కత్తాను అలా పల్లె తీసుకుంటుంది. మంచిగా చెప్తాను కానీ తీసుకుంటా. మీ వానికి నేను ముచ్చట చెప్పని చెప్తా. ముచ్చట వచ్చినాక మనమే ముచ్చట పెడదాం. కానీ అయితే ఇప్పుడు నీ వారికే ఇది నా వరకే. నీ వారికే నాకు అర్థమైతా. నీ తెలంగాణ సంస్కృతి నీ వారికే. నీ తర్వాత ఏసుడు కష్టమే నాకు తెలిసి. కష్టమే. ఏ రాదు తిరిగారు ఓరు సెల్లులు పట్టుకొని వాళ్ళు వాట్సాప్లు షాటింగ్లు ఉన్నోళ్ళు గిద్దేస్తారా అని కదా. నన్ను ఇడిచిపెట్టారట. ఇక నేను కూడా నీ తర్వాత ఉన్నట్టు నీ సంపత్తి వచ్చి ఇగో ఇప్పటికైతే ఇది అయిపోయింది. నీ తరానికైతే అయిపోయింది. మన సంస్కృతి కాపాడుకోవడానికి నీకు కొన్ని నీ రెక్కలు ఉన్నంత సేపు నువ్వు పోతావు. అంతే. వాళ్ళు పిల్లగాలుగా చదువుకుంటే ఇప్పుడు పైసలు లేకపోతే పెట్టి చదివిద్దామంటే ఇక జాబులు ఇప్పుడు రావాలంటే పైసలు లేకపోయి. అరే చదివిద్దామంటే గవర్నమెంట్ ఇస్తుందే, అన్ని ఫ్రీ ఉండే కానీ జాబులు వస్తలేవు. అదే జాబులు వస్తలేదు అంటే అప్పుడు ఇయ్యలేదు. ఇప్పుడు అత్తే కావచ్చు, చూడాలి, టైం పడుతుంది. చదివిస్తున్నాం పోనీ చూద్దాం. గవర్నమెంట్ వస్తేనే బతుకుడా? ప్రైవేట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, చేసుకుంటే ఏదో ఒకటి అయితే కట్టం చేసుకుని నడుతుంది. ఏంది కట్టం చేయండి రాదు. ఇప్పుడు నీ తాతల తరానికి కాదని అనుకుంటా గిట్ట నీ తరానికి నువ్వు ఇది పట్టుకునేటోని కాదు. ఫస్ట్ నుంచే ఉంది పునాది ఉంది కాబట్టి పట్టుకుంటా అన్నావు. మన వృత్తే ఇదే. ఇప్పుడు అంతకన్నా ముందు ఇలాంటి ఒకటి నంది ఉండేనా? మా నాన్న ఎన్నో చనిపోయాయి. చనిపోయినాయా అవి? మా నాన్న ఎన్నో ఎడ్లని తెచ్చా, ఎన్నో చనిపోయాయి. ఇక లాస్ట్ కు ఇప్పుడు నేను తీసుకొచ్చుకున్నది. నువ్వు తెచ్చుకున్నావు. అది కూడా ముసలి అయిపోయింది. నాన్నది ముసలి అయిపోయింది. ముసలి అయిపోతే చనిపోతే. ఏ ఊరే మీది? ధర్మారం. ధర్మారం అంటే కొరుట్ల దగ్గర. కొట్ల మండలం. ఫస్ట్ మల్లాపూర్ ఉండే, ఇప్పుడు కొట్ల అయింది మండలం. అక్కడ నుంచి నడుచుకుంటా వచ్చినాయి. అక్కడ ఖానాపూర్ నుంచి ఆడుకుంటా ఇట్లా జన్నారం నుంచి మళ్ళీ ఆదిలాబాద్ దాకా పోతాం. ఆదిలాబాద్ దాకా పోతాం. 10,000 20,000 జమ్మేనాక ఇంటికి పోతాం. ఇంటికి పోతాం. ఆయన ముద్దట పోయి మళ్ళీ ఆనకాలం ఇంటికాడ ఉండి మళ్ళీ వెళ్తాం. ఇంకా వాళ్ళకి అప్పులు కట్టుకుంటూ ఇక ఇంకేం చేస్తారు? కాపాల దగ్గర అప్పులు తెచ్చుకుంటాం. ఇక ఇంత అవి మళ్ళీ కట్టుకోవాలి ఖర్చు. దీనికి అన్నం పెడతారా? అన్నం తినేది గడ్డి, పల్లిపిండి, గడ్డి. కానీ మంచిగా చేసినావు, మంచిగా ప్రాక్టీస్ అయితే మంచిగా చేసినావు. కొద్దిగా అంటే దైవం అంటే దేవుడు ఉన్న తెలంగాణ సంస్కృతి కాబట్టి తెలంగాణ గంగిరెద్దులు అంటే తెలంగాణ ఒక సంస్కృతి. సంక్రాంతికి వస్తుంది. సంక్రాంతికి వచ్చే గంగిరెద్దులు సంక్రాంతికి ఒక్క రోజా ఊటూరు కాడ అవుతుంది. ఊటూరు కాడనే ఉంటుంది. సంక్రాంతి అప్పుడు ఊటూరులోనే ఉంటాం. ప్రతి ఏడాది సంక్రాంతికి గంగిరెద్దులు అయితే కనిపించి ఇప్పుడు కనిపించలేదు. తక్కువ అయిపోయినాయి. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళకి అయిపోయినాయి. మీ ఊరు వారికి మీ వారికి గంగిరెద్దులు ఇప్పుడు ధర్మార పోళ్ళకే ఈ జన్నరం మండలం, దసరా మండలం, ఈ ఖానాపురం మండలం ఇవన్నీ మాకు ఉన్నాయి. ఈ ఉట్నూరు మాకే ఉన్నాయి. వేరే వాళ్ళు రారు. వేరే సనుగుల వాళ్ళు వీళ్ళు రారు. రాములు అన్నా కదా? రాముడు దుర్గయ్య రాముడు. ఈయన పేరు రాముడు, నంది. ఈయన పేరు దుర్గయ్య. ఇక మాకు మంచిగా చూపించిర్రు. ఇక జనాలకు చూపిస్తాం, చూపించావు. ఎందుకంటే మనకు కూడా ఎంతో కొంత సాయం అవుతుంది. ఇలాంటి ఒక సంస్కృతి ఉందని ప్రభుత్వానికి తెలియాలి. తెలుసుడంటే ఏ విధంగా తెలియాలంటే ఇలాంటిది కనుమరుగే అవకాశం ఉంది. ఇప్పుడు మన కాకులు పిచ్చుకలు ఎట్లా కనుమరుగు అవుతున్నాయో ఇక మన సంస్కృతి పోతుంది అని కొంతవరకు మనం చెప్పుదాం. వాళ్ళు అర్థం చేసుకుంటే ఇంకా మనం ఇంకా ఇలాంటి వాడికి ఏమైనా ఉపాధి ఇచ్చుడో ఇంకేమైనా చేసుడో
చేస్తారు కావచ్చు. చూద్దాం, మన ప్రయత్నం అయితే మనం ముచ్చట మనం మన చెప్పుకుందాం, పని మనం చేసుకున్నాం చేద్దాం. ఇక తర్వాత ఇక వాళ్ళ దేవునికి ఎరుక, వాళ్ళ ఏమలాడరాదన్న కెరక, ఈ నందికి ఎరుక. అంతే.